మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి, మేలుకో మాయమ్మ మేలుకో నా తల్లి, మేలుకో నా స్వామి మేలుకో నా తండ్రి, మేలుకో మాయమ్మ దేవుళ్ళు మేలుకో నా నిద్రపోతారా జయమ్మ? మేలుకో మాయమ్మ మేలుకో నా తల్లి. హారతి తీసుకో. ఇదిగో ఈ పూజలన్నీ చేసేది మీకోసమే కదరా. అందరూ మేలుకున్నారో లేదో చూడుపో. That foot spot with the nail and toe paint kit. That half a pound, I loaned your popsy ain't flip. That itch your boyfriend keeps starty ain't snip. జడ్జి జడ్జి ఇట్లా ఎక్కడికి రా? ఇట్లా చెప్తాను. పద. Cause some of these women their clothes look so. ఏమైంది? టీవీలో కూడా దర్శనమిచ్చావా స్వామి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏమి నీ లీలలు? అప్పుడే మోహిని అవతారం కూడా ఎత్తావా స్వామి? హారతి తీసుకో. జడ్జి జడ్జి అటు చూడు. ఏమిట్రా? శ్రీధరు. ఆ? మ్మ్. ఆ? ఏంట్రా తీసిరా? పట్టుకో. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మేషదా పద్మ. నా తండ్రే నా తండ్రే, చదువన్నా పుస్తకాలన్నా ఎంత శ్రద్ధరా నీకు? ర్యాంక్ రావాలని పూజ చేస్తున్నా జేజీ. అది ఇదిగో వీడి పేరు కూడా కాస్త కలిపి చదువు. ఈ మధ్య వీడికి మార్కులు తక్కువను ఆడిలు ఎక్కువైపోయి వేధవకి. అలాగే అలాగే. అమ్మా స్వాతి, నువ్వేం చేస్తున్నావే? బొట్టు పెట్టుకుంటున్నాను జేజీ. ఎంత బుద్ధిమంతురాలో. నా తల్లే నా తల్లే నా బంగారమే. ఏంట్రా జేజీని తీసుకొస్తావా? ఈ అదేంటమ్మా అప్పుడు వచ్చేసావు? ఎందుకు నారాయణ టెన్షన్ పడతావు? వేలం పాటికి ఇంకా అరగంట టైం ఉందిగా. నా టైము 9:10 అయింది. మీ టైం కూడా అంతే కదా ఆఫీసర్ గారు? అంతేనండి. నాన్న ఏంటి టైం గురించి అడుగుతున్నావు? వేలంపాటకు ఇందిర రాకుండా ఏదైనా అడ్డుపుల వేసావా? నమస్కారం. ఏంటి శ్రీశైలం? నా ఆడబిడ్డకి పేరు పెట్టాలమ్మా. ఏంటి శ్రీశైలం ఇది? అవతల అమ్మగారి 10 గంటలకు వేలం పాటు ఉంది. టైం అవుతుంటే మధ్యలో. ఊరుకో నారాయణ, వాళ్ళు అడుగుతున్నది అభిమానంతో. భర్త ప్రేమ పొందటం వేరు, బిడ్డ ప్రేమ పొందటం వేరు. అన్నిటికీ మించి జనం ప్రేమ పొందాలంటే పూర్వ జన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. పాప ఎక్కడా? జయలక్ష్మి అని పేరు పెట్టండి. చూసారట్రా, మీ అమ్మగారు పాపకి జయలక్ష్మి అని పేరు పెట్టి ధనలక్ష్మి చేసేసింది. వస్తాను. అక్కడి నుంచి నావేంటి నారాయణ? ఇంకా 10 నిమిషాలే టైం ఉందమ్మా. 30 కిలోమీటర్లు తోలాలంటే నా వల్ల కాదమ్మా. సరే, నువ్వు వెనకాలకు వచ్చి. ఇందిరా, నేను ట్రై చేస్తాను. మీరు రండి. ఆఫీసర్ గారు, టైము 9:30 అయింది. ఇక పాట మొదలు పెట్టండి. హలో, ఏమిటి దిక్కులు చూస్తున్నారు? ఇందిరమ్మ గారు రావట్లేదేమిటా అని అంటే ఆవిడ రాకపోతే పాట మొదలు పెట్టరా? మొదలెడతామండి. పాట మొదలుపెట్టు. సర్కారు వారి పాట 15 లక్షలు. 20 లక్షలు. మాధవరావు గారి పాట 20 లక్షలు.
మాధవరావు గారి పాట 20 లక్షలు ఒకటోసారి, మాధవరావు గారి పాట 20 లక్షలు రెండవసారి, ఇందిరమ్మ గారి పాట 20 లక్షల ₹1. ఇందిరమ్మ గారి పాట. అదో ఎవరి పాట వాళ్ళే పాడాలి. వీడెవడండి ఆవిడ తరఫున పాడడానికి? మా అమ్మగారు డిపాజిట్ కట్టింది. ఆలస్యం అయితే ఆవిడ పాట నన్ను పాడమందండి. రూల్స్ ఒప్పుకో. డిపాజిట్ కట్టిన వాళ్లే పాట పాడాలి. మా అమ్మగారు నన్ను పాడమని పవర్ పట్టా కూడా ఇచ్చిందండి. ఇదిగో పవరు పట్టానా? అక్షరం ముక్కరాని గిరిజనుడివి నీకు పవరు పట్టా అంటే ఏం తెలుసురా? ఈ మధ్య ప్రభుత్వం బడికి వెళ్దాం అంది కదండి. మా పల్లెల్లో అందరూ కూడా చదువుకుందాం అనుకున్నామండి. దట్స్ వై నేను పాడుతున్నాను. దట్స్ వై అని అతను అన్నాక హౌ కెన్ ఐ స్టాప్ అని అనటం తప్ప నేనేమనగలనండి? సరే నా పాట 30 లక్షలు. మాధవరావు గారి పాట 30 లక్షలు. 30 లక్షల ₹1. 40 లక్షలు. 40 లక్షల ₹1. ఇదేమిటండి వీడు? నేను ఒక పక్క లక్షలు పెంచుతూ ఉంటే వీడు రూపాయి పెంచుతాడేమిటి? అవును మాధవరావు గారు. లక్షలు మీకు కావాలి, వాళ్ళకి రూపాయి చాలు. వేలం పాట నీదైతే వాళ్ళకి దక్కేదేమిటి? ఆ రూపాయేనా? పాటలో ₹1 వాటా వాళ్ళది. డబ్బు పెట్టుబడి నాది, శ్రమ పెట్టుబడి వాళ్ళది. నువ్వు ఈ ఏరియాలో కడుగుపెట్టక ముందు ఈ గూడెంలో నాదే రాజ్యం. చెయ్యెత్తి దండం పెట్టడం తప్ప వేలెత్తి చూపించడం తెలియదు వాళ్ళకి. ఆ చేతులు గొడ్డలితో చెట్లు నరగ్గలవు, అవసరమైతే తుపాకులు పట్టుకోగలవు. నాన్న ఇంకా ఏమిటి చెప్పించుకోవడం? వెళ్ళిపోదాం పద. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, బిఎస్సి ఫస్ట్ ఇయర్ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్ లో సెకండ్ రూమ్. థ్యాంక్ యూ. హలో, ఆ? మీరు స్టూడెంటా అండి? కాదు, లెక్చరర్ని. మీరుదా లెక్చరరా? కాదండి, స్టూడెంట్ని. మే ఐ కమ్ ఇన్? కాలేజ్కి ఎన్నింటికి రావాలి? షార్ప్ 10. ఇప్పుడు టైం ఎంత? 10:15. అంటే 15 మినిట్స్ లేట్. సారీ, రేపటి నుంచి టైంకి దా వస్తాను. ఇక అటెండెన్స్ వేసుకుందామా? అన్నిదా మీరే చేసేసుకుంటే చెన్నై నుంచి పార్ట్ టైం లెక్చరర్గా ఇక్కడికి ఎందుకు వస్తుంది? కడుపు కోసమే కదా. కడుపు కోసం కాదు, పొట్ట కోసం అనాలి. ఓ, అప్పుడియా? దయచేసి నా చెప్పు ముక్కలు మీ చెవిలో వేసుకునండి. అంటే ఆవిడ చెప్పే మాటలు వినాలి. నా తెలుగుకు మీకుదా రొంబ నవ్వు రావచ్చును. మీరుదా నా కడుపుకి కోఆపరేట్ చేస్తే నేనుదా పర్మనెంట్ అవుతాను. ఓకే, ఇప్పుడుదా క్లాస్ తీసుకుందినా? మేమంతా బయటికి వెళ్ళి కోఆపరేట్ చేస్తాం, మీరు పాఠాలు చెప్పుకోండి. వీడి పని కబడ్డీ కొట్లో చూద్దాం. ఏంట్రా ఫౌల్ గేమ్ ఆడుతున్నారు? తమ్ముంటే రారా.
చట్నీవేనండి మ్మ్. జేజీ ఉమ్, నీకు వెయ్యమ్మా. ఇదిగో స్పూన్తో తింటున్నావేంటి చేతికి ఏమైనా అయిందా దెబ్బ తగిలిందా హ? ఏమైందిరా గొడవైంది కాలేజీలోనా మ్మ్. ఎందుకు అది చెప్పు అది ప్రిన్సిపల్ కొడుకు మన స్వాతి వెంట పడుతున్నాడని మధు చెప్పాడు. అందుకని అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అనిల్ని కొట్టారు. మధు ఎవడ్రా మధు అంటే అదే టింబర్ మర్చెంట్ మాధవరావు కొడుకు. వాడితో మీకు స్నేహం ఏంటి నాకేం సంబంధం లేదు, వాళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్ ఏం కాదు, ఇద్దరం కబడ్డీ టీంలో ఉన్నాం అంతే. అయినా స్వాతి గురించి మాట్లాడడానికి వాడెవడు ఏం స్వాతి చెప్పు నిన్నే అడిగేది నాకేం తెలియదక్క. నేను మ్యాథమెటిక్స్ లో పూర్ కదా, అందుకని అనిల్ని నోట్బుక్ అడిగి తీసుకున్నాను. దాన్ని వీళ్ళిద్దరూ వేరే విధంగా అర్థం చేసుకొని తొందరపడి అనిల్ని కొట్టేశారు. అప్పటికి నేను వెళ్ళి ప్రిన్సిపల్ గారిని బతిమలాడాను. లేదంటే వీళ్ళిద్దరూ సస్పెండ్ అయ్యేవారు తెలుసా. అక్క ఏంటి భోంచేయకుండా వెళ్ళిపోతున్నావు? నేను అడిగేంత వరకు చెప్పలేదు. ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కాదో నాకు తెలీదు. నా పెంపకంలో లోపం ఉంది కాబట్టి మీరు ఇలా చేశారు. అందుకే నాకు నేను శిక్ష వేసుకున్నాను. ఎవరు భోంచేయకుండా లేవద్దు. ఏమిటిందిరా ఇది? వాళ్ళని అలా వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టి బాబు అంటే వాళ్ళు జేబుల్లో బాంబులు పెట్టుకుని తిరుగుతారు. ఆ మాత్రం భయం ఉండాలి. అందుకే వాళ్ళని అన్నిటికీ దూరంగా పెంచుతున్నాను. లేకపోతే వాళ్ళ ఒంట్లో ప్రవహించే సీమనెత్తురు వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు. ఏందప్పా అందరూ ఇంకా ఇక్కడే ఉంటిరి? ఇప్పుడు ద టైం ఎంతైందో తెలిసినా 9:45. చూస్తారా, నేను బిఫోర్ టైం వస్తుంది. పదండి, అందరు క్లాస్ కి పదండి. మేము రాం. మీరు రాకపోతే ప్రిన్సిపాల్ పర్మనెంట్ గా ఉంచుకోడు, టెంపరీగానే ఉంచుతాడు. మేము ఇప్పుడు క్లాస్కి వస్తే టెంపరీగా కూడా తీసేస్తాడు. వై? ఇవాళ సండే మేడం. ఇదేంటండి, మీకు నష్టం వస్తుందని మీ అబ్బాయి గారికి మిల్లు అమ్మేస్తా ఉంటున్నారు. మా కలప తీసుకోపోతే ఎలా? పవరు పట్ట అంటే ఏమిటో తెలిసిన వాడివి, గవర్నమెంట్ బడికి వెళ్దాం అంటే చదువుకుందామనే తెలివిగలవాడివి, ఈ మాత్రం తెలియదా? జీవో ఏం చెప్పింది? రాధా టింబర్స్ వాళ్ళని కలప కట్ చేయమని చెప్పింది. ఇప్పుడు ఇది అనురాధా టింబర్స్. ఆ జీవో చల్లదు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? 4 మంత్రాలు చదివి 2 కొబ్బరికాయలు కొట్టి అసలు శాంతం కేసుకెళ్ళాలి. హోలాంధ్రాకి సోలాపురం ఎత్తుండి. ఆగండి, ఇక్కడ చాలా గొడవలుగా ఉన్నాయి. మీరు పూజ చేయడానికి వీల్లేదు. నాకు తెలుసులేవో, నా పేరేమిటి అనుకున్నావు? లిటిగేషన్ శాస్త్రి. ఎక్కడ లిటిగేషన్ ఉందో అక్కడ ప్రత్యక్ష అవుతాను, లిటిగేషన్ సాల్వ్ చేసి వెళ్ళిపోతాను. ఇదిగో క్యాష్ ఎక్కువ తీసుకుంటానేమో కానీ కేకలు మాత్రం వినపడవు. చూసావుగా లెఫ్ట్ అండ్ రైట్ బాడీ గార్డ్స్. ఆల్ ఇండియాలో బాడీ గార్డ్స్ మెయింటైన్ చేసే ఏకైక పురోహితుడిని నేను. అర్థమైందా? ఆపుతావా పంతులు? రామంటే మేము ఆపాలా?
అయ్యో గురుగారు మేము ఉన్నాం పారిపోకండి. ఏమిటి ఉండేది నా జంజం? ఆవిడికి నాకు భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందిరా. మీరు ఈ బోర్డు ఎందుకు మార్చారో మేము తెలుసుకోవచ్చా? మేం చెప్పాల్సింది గవర్నమెంట్ కానీ ఈ లేబర్ గాళ్ళకి కాదు కదా. ఈ లేబర్ గాళ్లే మీ యంత్రాలు నడుపుతున్నారు. ఈ లేబర్ గాళ్ల చెమటతో తడిసిన నోట్లనే మీ ఎనపెట్లో నింపుకుంటున్నారు. ఏయ్, పెద్ద లేబర్ లీడర్లా మాట్లాడుతున్నా? రూల్స్ నీకైనా తెలియాలిగా. తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు ఈ మిల్లు అమ్మకుండా స్టే తీసుకొచ్చాను. ఈ మిల్లులో నీ పెట్టుబడి ఎంత? గవర్నమెంట్ దగ్గర నువ్వు తీసుకున్న లోన్ ఎంత? గిరిజనులకి పేదవాళ్ళకి పనిపిస్తానని చెప్పి లోన్ తీసుకొచ్చి సామెర్లు కట్టావు. ఆ రోజు నీకు వేలం పాట దక్కలేదన్న కోపంతో ఈ బోర్డు మార్చాలని చూస్తున్నావు. మర్యాదగా ఈ సామెల్ని హ్యాండ్ ఓవర్ చేయి. వీలు పడదు. నాకు రెండు మార్గాలు తెలుసు. ఒకటి చెప్పడం, 2 చేసి చూపించడం. వెళ్ళి మిషన్ లాంచ్ చేయండి. రండి శేఖర్, రండి. ఈవిడ ఇల్లీగల్ గా మా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించి మా మనుషుల మీద దౌర్జన్యం చేయించింది సార్. అందరూ పోలీస్ స్టేషన్ పదండి. ఇందిరమ్మ గారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. నా మీద అడ్రస్ వేయటానికి నువ్వెవరు? సింహాచలం ఐఏఎస్. నేను గిరిజన శాఖ కమిషనర్. ఇందిర గారి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని నేను ఇక్కడ వర్కర్గా చేరాను. మాధవరావు గారు, మీరు నా ఎదురుగుండానే వాళ్ళని ఎన్నోసార్లు కులం పేరుతో దూషించారు, అనగదొక్కాలని చూశారు. కేసు పెట్టమంటారా, రాజీకొస్తారా? రాజీకొస్తాను.
పెడతాను బ్రహ్మాండంగా తోలుతున్నావు. ఒరేయ్, very నీకు good. వచ్చేసిందిరా ట్రాక్టర్ తోలడం వచ్చేసింది. నాకు అర్థమైపోయింది. అమ్మో నా కళ్ళు తిరుగుతున్నాయి. రే గేర్ మార్చడం వచ్చేసింది కదా, ఇవాళకి ఆపేరా నాయనా. వద్దు బాబు, ఆపద్దు. ఓ నారాయణ, నువ్వు వాడిని రెచ్చగొట్టే ఉంటే నీ నెల జీతం కోసేస్తాను. ఆ నెల జీతం పోయినా పర్వాలేదు, మూడో గేరు మార్చి యాక్సిలేటర్ తొక్కు బాబు. చచ్చినాడా? అది. నువ్వు ఆపరా. అంతే. అయ్యయ్యో, నా కళ్ళు అదే, తిరుగుతున్నాయి. సూపర్, ఒరేయ్, బ్రహ్మాండంగా నీకు పుణ్యం వస్తుందా? ఆపరా. ఒరే నీకు దండం పెడతాను ఆపు. ఒరే నాయనా, నాకు చావు ఎలా వస్తుందా అనుకున్నాను, ఇదిగో ఇలా వచ్చేలా ఉంది. నువ్వు ఆపరా. ఒరే ఆపు నాయనా. చెప్పవే. ఒరే నాయనా, నేను చచ్చేలా ఉన్నాను. ఆపరా, నీ దండం పెడతాను. నేను ఆపను. అదే మాట మీద ఉండు బాబు. నువ్వు ఇలా. ఒరేయ్, మీ అమ్మ వచ్చిందిరా. రాయ్ ఆగరా, ఆగమంటుంటే ట్రాక్టర్ ఎందుకు ఎక్కావరా? ఆగమ్మా, వాడిని కొట్టొద్దు. వీడిని కొట్టద్దా? ట్రాక్టర్ తోలే వయసా విడిది? ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు, కానీ వాడి పుట్టినరోజు పండగకి నువ్వు రాలేదని రాత్రంతా వాడు కొవ్వొత్తి పెట్టుకొని నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు రాలేదు. కొవ్వొత్తిలాగే వాడి ఆనందం కూడా కరిగిపోయిందమ్మా. వాడిని ఎలా నవ్వించాలా నేను ఆలోచిస్తూ ఉంటే వాడి ట్రాక్టర్ తోలడం ఇష్టమని నారని చెప్పాడు. వాడిని నవ్వించడం కోసమే అందరం కలిసి ఇలా చేశామమ్మా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. నాకుదా తెలుసు నా క్లాస్ అంటే విసుగని. నాకు తెలుసు నా పాఠం మీకు బోర్ పూడుస్తుందని. నా తెలుగుకు మీరేం నవ్వనక్కర్లేదు. మా 4 ఫాదర్స్ తెలుగు వాండ్లే. మీ 4 ఫాదర్స్ గురించి చెప్పండి. మాకు 4 ఫాదర్స్ లేరు, ఒక్కరే ఫాదరు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం ఏమిరా రారేమి? వస్తే లాభమేమి? వెక్కిరిస్తున్నావేమిరా పొట్టి వెధవా? తమరు మమ్మల్ని మొన్న ఎక్కడించలేదా ఏమి? ఆ? ఏమిట్రా ఏమిటి? ప్రభుత్వం ఇచ్చిన జీవితాలు మెక్కుతూ నేను పెళ్లికి వెళ్తే పెళ్లి, శారదానికి వెళ్తే శారద భోజనాలు చేస్తూ పంది కొక్కుల్లా తెగ బలిసి నన్ను ఎగతాళి చేస్తారట మీరు. ఇద్దరం గనిమేల మనం మీరు ఎడవారిపోతారు సార్. ఉండే లాభం గన్ను మీద జానం లేవు, ఎలా పెలుస్తావు? మీరు పిలుస్తారు సార్. ఏమిటే ఇదేమైనా పెద్ద గొప్పలు ఉన్నావా? ఇలా ఇదేమైనా పెద్ద గాంధీవా? పాశుపదాస్త్రం సంధించలేకపోవడానికి ఈ బుజ్జిముడుని ఇలా పట్టుకుని ఈ చూపుడు వేలు ఇక్కడ పెట్టి వస్తున్నా వస్తున్నా. చిచ్చి 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 చి వెధవాస్తు అని చెప్పి ఈస్ట్ మూసేశారు, సౌత్ పెంచేశారా. నాలాంటి పండితుడిని అరెస్ట్ చేసినప్పుడే తెలిసింది ఈ వాస్తులో ఉన్న లిటిగేషన్ ఏమిటో. రేయ్, రాజభవన్ లో పెట్టాల్సిన లెగ్గు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టాల్సి వచ్చిందిరా. వాస్తు బాగుంటే మనం బయటపడొచ్చు కదా సార్. రేయ్, నువ్వు తుపాకీ వెదవే అనుకున్నాను, నీ బ్రెయిన్ లో చిక్కలు కూడా ఉన్నాయిరా. అమ్మా 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 అర్థమైపోయిందిరా. ఎవడ్రా ఎవడ్రా నీచుడి నైరుతిలో గొయ్యి తీసినటువంటి విధవా? ఇది నైరుతి కాదండి, ఈశాన్యం. ఓహో, అర్థమైందిరా. ఇవాళ నా గ్రహచారం బాగోలేదన్న దరిద్రం నాకు అర్థమైందిరా. నా గ్రహచారం చూసుకోకుండా నేను ఒక అడుగు కూడా ముందుకేయనరా. డైలీ పేపర్ ఎక్కడుందో తీసుకురండి. డైలీ వీడెవడో పేపర్ చదువుతున్నట్టున్నాడే. ఏమై ఆ పేపర్ నా ఫేస్ వైపు తిప్పు. అదేమిట్రా, ఇందిరమ్మ కాలేజీకి ఎందుకు వెళ్తుంది? ఓరి మీ మొహాలు మండ, గన్నులు లేవు కదరా, బిల్డప్ ఎందుకు చేతులు దించేయండి. వాడు సామాన్యుడు కాదు. మిమ్మల్ని ఇక్కడ రావమన్నానుగా. మహానుభావ, ఫోటో చూసి ఇందిరమ్మన్నానే గాని ఆవిడికి నాకు ఎటువంటి లింకు లేదు. ఆవిడని నేను ఎప్పుడూ కలుసుకోలేదు. ఆవిడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మహాప్రభు, మీరు నన్ను ఏం చేయకుండా వదిలిపెట్టండి. ఇదెక్కడుంటుందో చెబితే నేను క్షమిస్తా. అంతేకాదు, జీవితానికి సరిపడా డబ్బిస్తా. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఇందిరమ్మ గారు మాట్లాడతారు. ఇందిరమ్మ గారు ప్లీజ్.
అందరికీ నమస్కారం. మీ కాలేజ్ లైబ్రరీ కోసం 10 లక్షలు డొనేషన్ ఇచ్చానని నన్ను ముఖ్య అతిథిగా పిలిచారే గాని మీకు సందేశం ఇచ్చేంత గొప్పదాని కాను. మీ మంచి కోసం నాకు తోచింది చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో కల్లా వింత జంతువు ఇక్కడ ఉంది, వెళ్ళి తలుపు తీసి చూడండి అని ఒక చోట బోర్డు కనిపిస్తే మీ ప్రిన్సిపల్ లాంటి ఒక ఆయన వెళ్ళి తలుపు తీసి చూశారు. అక్కడ ఒక అద్దం ఉంది, అందులో ఆయన మొహం కనిపించింది. చూసారా, ప్రిన్సిపల్ గారి పేరు చెప్తేనే మీరు నవ్వుతారని ఆయన పేరు చెప్పాను, మీరు నవ్వారు. కానీ ఆ క్షణంలో మీరు నేను మన అందరం ఆయనలాగే మనుషులు అన్న సంగతి మర్చిపోయారు. ఈ వయసులో మీకు చదువు కంటే ప్రేమ అంటేనే ఇష్టం, అవునా? చూసారా, ప్రేమ అనగానే ఎంత హుషారుగా ఉన్నారో. పెళ్ళయ్యాక సాయంత్రం కూరగాయల బుట్టతో ఇంటికొచ్చి పెళ్ళా మొహం చూడగానే నిన్నెలా ప్రేమించానే అని విసుక్కునేది మీరే. అమ్మా నాన్న కష్టపడిచ్చే డబ్బుతో చదువుకోండి తప్ప ప్రేమ కోసం ఖర్చు పెట్టద్దు. ప్రియురాలికి మీరు కొనే సినిమా టికెట్ డబ్బు మీది కాదు, మీ తల్లిదండ్రులని ముందు మీరు తెలుసుకోండి. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు మా మాస్టర్ ఒక కథ చెప్పారు. పరీక్షకు ముందు నెల రోజు కష్టపడేవాడు జీవితాంతం సుఖపడతాడు, ఆ నెల రోజు సుఖపడేవాడు జీవితాంతం కష్టపడతాడు. ఇదే నేను మీకు చెప్పగలిగేది. థ్యాంక్ యూ మేడం. అవును, శ్రీధర్ ఎక్కడా? మేడం మీకు ఫోన్. హలో, ఎంత తాగాడో తెలియదమ్మా. బారంతా కక్కి అందరితో గొడవపడ్డాడు. పోలీసులకు ఫోన్ చేద్దామంటే మీ తమ్ముడని తెలిసింది. మేడం, మీతో ఈ పని చేయించడానికి కాదు మీకు ఫోన్ చేసింది. రైట్, అది తీసుకో. వద్దు. పనోళ్ళ చేత క్లీన్ చేయించడం నాకు తెలుసు, కానీ నేను క్లీన్ చేశానని నా తమ్ముడికి తెలిస్తే ఆ బాధతోనైనా వాడు మారతాడు. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, కానీ ఎప్పటికైనా మారతాడని నమ్మకం నాకుంది. దయచేసి నన్ను క్లీన్ చేయనివ్వండి. ఏంట్రా? శ్రీధరిలా చేశాడని నువ్వు అన్నం తినడం మానేస్తావని. అని చెప్పు నానా. అన్నం కలుపుకొని వచ్చానమ్మా.
మన శ్రీధర్ ఫ్రెండ్. నేను మాధవరావు గారి అమ్మాయిని. మీకు మా నాన్నగారికి వ్యాపారంలో గొడవలున్నాయి. ఆ సంగతి తెలుసు నాకు. కానీ శ్రీధర్ అంటే నాకు ఇష్టం. అతనికి కూడా నేనంటే ఇష్టం. ఆ సంగతి వాడు కదా చెప్పాలి. ఇష్టమేనక్క. మీరు ఒప్పుకుంటే మా వాళ్ళని ఎదిరించి శ్రీధర్ని పెళ్లి చేసుకుంటాను. ఇంటి పరువు మంట కలిపి ఈ గడప దొక్కేవేమిటే? రా వెళ్దాం. అవతల నిశ్చితార్థం పెట్టుకుంటే ఏమిటా నువ్వు చేసిన పని? పద. మాధవరావు గారు, నేను మిమ్మల్ని ఏమీ అంటలేదు ఇంద్రమ్మ గారు. ఇది కలప కోసం వేలం పాట కాదు, సామిలలో లాకౌట్ అంతకంటే కాదు. నా కూతురు ప్రాబ్లం. నీలు, శ్రీధర్ నువ్వు వెళ్ళకో. ఈ ముక్కవాడు దాని గుండెల్లోకి ఎక్కక ముందు చెప్పాలి. ఎల్లుండే దాని పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తే మీకే కాదు, మాకు కూడా పౌరుషం ఉందని నిరూపించుకుంటాం. ఆ అమ్మాయిని మర్చిపో శ్రీధర్. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. లేదంటే లైఫ్ లాంగ్ బ్యాచిలర్గానే ఉండిపోతాను. చిన్న గేట్లో వచ్చి రమ్మను. అక్కడే ఆగు. లోపలికి రమ్మంటే సింహద్వారం దాటి రమ్మని కాదు. అలా రావడానికి నువ్వు నేను బంధువులమో కాదు. అవుదానే వచ్చాను. శ్రీధర్కి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మన బంధువులం అవుతాం. ఈ పెళ్లి జరిగితే కదా మనం బంధువులం అయ్యేది. జరగాలి, జరుగుతుంది. జరిపించుకోవడానికి ఇదేం వేలంపాట కాదు. శ్రీధర్ నీలవని ప్రేమించుకున్నారు. మీ అమ్మాయిలు ఎందా బతకలేనంటున్నాడు. చావమను. ఒక తల్లయ్య ఉండి మీరు అలా మాట్లాడచ్చా? ఎట్లా మాట్లాడాలో స్కూల్ పెట్టి నేర్పుతావా? వెళ్ళవమ్మా. ఒకసారి నా నీలవణితో మాట్లాడినామండి. నీ మాటే కాదు, నీ చూపు కూడా నా బిడ్డ మీద పడేవను. వెళ్ళ. వాళ్ళిద్దరి పెళ్లి జరగాలంటే ఏం కావాలో అడగండి. పాడిన వేలం పాటని వదిలేసుకుంటావా? తెరిపించిన సామిల్ని మూసేనిస్తావా? మాట్లాడవే. పేదవాళ్ళ కడుపు కొట్టడం నాకు ఇష్టం లేదు. నా మూలంగా మీకు బాధ కలిగి ఉంటే నేను క్షమాపణ చెప్పుకుంటాను. నీ క్షమాపణతో పోగొట్టుకున్న మా పరువు తిరిగి వస్తుందా? పోయిన మా కోట్లు తిరిగి వస్తాయా? వెళ్ళవమ్మా. పరువు పోకముందే గేటు దాటు. మీరు మాట ఇస్తేనే వెళ్తాను. ఇంకా దీంతో మాట్లాడేవిట్రా? దీని నుంచి గేటు పెట్టి ఇలాగేయండి. మాధవరావు గారు, దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. వదలండి. మాధవరావు గారు, శుభకార్యం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇలా అవమానించడం మంచిది కాదు. గంటే ఇంట్లో దాన్ని బయటికి రా. ఈ ఇంద్రమ్మని ఒకవైపు నుంచే మీరు చూశారు. నాకు ఇంకో రూపం ఉంది. నువ్వు భద్రకాళి రూపంలో ఉన్నా భయపడ్ను. భాష జాగ్రత్త. బాడీ బద్దలైపోద్ది. నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు ఆపావు. నీలవేణి జీవితంలోకి ఇంకొకడు రాకుండా నేను ఆపుతాను. నువ్వు గుర్తుంచుకో. ఏమిటి 6 నెలల్లో రిలీజ్ కావలసిన కేశవరాయుడు పేరోల మీద ఇప్పుడెందుకు బయటకు వచ్చినట్టు? ఓకే, ఇందిరమ్మ ఎక్కడుందో ఎంక్వైరీ చేసి వెంటనే నాకు రిపోర్ట్ ఇవ్వండి. అక్కా అక్కా అక్కా, నీలవేణి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? బతికినంత కాలం నువ్వు బ్రహ్మచారిగా ఉండడం నాకు ఇష్టం లేదు గనక. కాదు, నువ్వు నా కన్నీళ్ళు తుడిచినట్టు నటించడానికి వెళ్ళావు. నీకు మాకు ఏ విధమైన రక్త సంబంధం లేకపోయినా నేను అక్క అని పిలిచాం. ఇదే నీ తోడబుట్టిన వాడిని అయితే ఇలా చేసేదానివా?
నీకు నాకంటే ఆ గిరిజనులే ఎక్కువ. నీకు వాళ్ళ మెప్పు కావాలి, వాళ్ళు చెప్పే జిందాబాదులు కావాలి, వాళ్ళు నీ కాళ్ళకు దండం పెట్టాలి. నీకు నా క్షేమం కంటే వాళ్ళ క్షేమమే ఎక్కువ. వాళ్ళు నీకేం చెప్పారో నువ్వేం విన్నావో నాకు తెలియదు గాని నీకు నీలవేణితోనే పెళ్లి జరుగుతుంది. ఎలా జరుగుతుంది? నువ్వు రెచ్చగొట్టొచ్చావని 24 గంటలు తిరగకుండానే నీలవేణి పెళ్లి చేస్తున్నారు. ఇదిగో చూడు, పేపర్లో ప్రకటన కూడా పడింది. పెట్టిన ప్రతి లగ్నం మంచిదే అయితే కొంతమంది లేచిపోరు. రాసిన ప్రతి శుభలగ్న పత్రిక శుభమే చేస్తే కొందరు పసుపు కుంకాలు రాలు. ఆ లగ్నాన్ని విఘ్నం చేయడానికి మీ అక్కుందిరా. ఎక్కడ పెళ్ళి? నమస్కారం అండి. మీరు పక్కనే దావండి. రావయ్యా లిటిగేషన్ శాస్త్రి, పెళ్లికొస్తూ కూడా ఈ సెక్యూరిటీ మేళ ఏమిటయ్యా నీకు? ఏం చెప్పమంటారండి? ఎమ్మెల్యేలకి నక్సలైట్ల డేంజర్, ఎంపీలకి ఉగ్రవాదుల డేంజర్, మాకున్న డేంజర్లు మాకున్నాయి. ఎవరితో? యూత్ తోనండి బాబు. యూత్ తోనా? అవునండి. ఈ మధ్య ప్రేమ కథా చిత్రాలు ఎక్కువైపోయి అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలో కంటే సినిమా హాళ్లలోనే ఎక్కువ కనిపిస్తున్నారు. ఈ ప్రేమికులను విడగొట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని ఏమీ అల్లాక వీళ్ళు మమ్మల్ని హ్యాకీకరతో ఎరగొడుతున్నారు. అందుకని ఈ సెక్యూరిటీ. పైగా ఈ పెళ్లిలో కూడా ఏదో లిటిగేషన్ ఉందని బయట ఆనౌట్ అనుకుంటున్నారండి. అలాంటివే లేవు గాని నువ్వు మొదలెట్టు. అలాగే, ఫాలో మీ. వెనకాల నిలబడండి. అదొచ్చి గొడవ చేస్తుందేమో. ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నావా? పల్నాటి నుండి మన వాళ్ళని రప్పించాను. సేఫ్టీకి బాంబులు కూడా తెప్పించాను. ఓం కృష్ణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం. పొరపాటుని పేలితే తాళి కట్టక ముందే వెళ్ళిపోతానండి. కొంచెం పక్కకు పెట్టమనండి గన్ను. పక్కకు పెడితే నేను పేలిపోతానండి. గన్స్ అప్. ఓం మాంగళ్యతంతునానేనా అమ్మా అమ్మా. ఏంట్రా సౌండ్? మీరేంట్రా గన్స్ పైకెత్తారు? మీరే కదండి గన్సప్ అన్నారు. ఎత్తమంటే ఎత్తుతారా దరిద్రులారా? అమ్మా అమ్మా. నోరు మీరా? ఆవిడ మీద బుల్లెట్స్ అవి తిరిగి వచ్చి మనకు గుచ్చుకుంటారా? చూడాలరా గన్స్ అప్. లే అమ్మా, నేను కూడా సెలవు తీసుకుంటాను తల్లి. కూర్చో. అలాగే. పెళ్లి చేయాలి కదా. ఎవరి పెళ్లి? కొంపదీసి నాది కాదు కదా. శ్రీధర్ వెళ్ళి కూర్చో. రండి బాబు కూర్చోండి. పెళ్లి కొడుకు ఎవరైతేనే మంత్రాలు అవేగా. ఇప్పుడు శ్రీధర్కి నీలవేణికి పెళ్లి జరుగుతుంది. ఆపే దమ్ము ఎవరికైనా ఉంటే వచ్చి ఆపచ్చు. మాధవరావు, ఒక అడుగు నువ్వు ఇట్టేస్తే 10 అడుగులు నేను అట్టేస్తాను. రెడీయా? అమ్మాయి ఇందిరమ్మ, ఈ అమ్మాయిని మీ వాడు ఇష్టపడ్డాడన్న సంగతి నాకు తెలియదు. తెలిస్తే ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు. సారీ మాధవరావు గారు, ఈ అమ్మాయి ఇందిరమ్మ గారింటికి కోడలుగా వెళ్తుందని తెలిస్తే సీమలో మేమే కాదు ఎవడూ మీ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాడు. మమ్మల్ని క్షమించండి. రావే.
అమ్మా తమరు మ్యాటర్ ఫినిష్ చేస్తే నా మ్యాటర్కి వస్తా. తమరి చేతిలో బాంబుని తీసి పక్కన పెడితే చాలా బాగుంటుంది. పొరపాటున అత్యంతలు అనుకుని వేశారనుకోండి, పెళ్లిలో ఒక్కడు మిగలడు. సర్వం గోవింద గోవింద. అలాగే అలాగే బాబు, భజంత్రీలు వాయించండి. మళ్ళీ ఒకసారి మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే భద్రామి శుభరే భక్తి వసంతం సతాం. అయ్యా దగ్గరకు వచ్చేస్తున్నారు, వేసేద్దామా? వద్దురా, మనకు సాయం చేసినోడి బిడ్డ లోపలుంది. టోటల్ ఫ్యామిలీ దొరికే రోజు కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు పేర్లు చెప్పండి. శ్రీధర్, విజయ్, స్వాతి, ఇందిర, వీళ్ళందరూ నా దగ్గర ఉండాలి. వదినమ్మా, కుడికాలు లోపల పెట్టు. అయ్యగారు, రేపు జాతరకి ఇందిరమ్మ అందరినీ తీసుకుని అడవిలో ఉన్న గుడికి వెళ్తుందయ్యా. నారాయణ, ముందు పిల్లలకి నుంచి తీసుకెళ్ళండి.
కొడకల్లారా నేను మీ పెదనాన్నను రా. అది మన శత్రువు. మీ నాన్న ఉంచుకున్నది. మీ నాన్నను చంపిన హంతకురాలు. దానివల్లే మన కుటుంబాలు నాశనమయ్యాయి. అక్క అతను అన్నది ఉంచుకున్నది అంటున్నాడేంటి? నారాయణ వీళ్ళింటికి తీసుకెళ్ళు. ఇందిరమ్మ, నా మీద కేసు పెట్టి నన్ను కోర్టు మెట్లెక్కించగలవేమో కానీ జైల్లో పెట్టించలేవు. పోలీసుల ముందు నువ్వు నన్ను చంపపోయావు. అందుకు ఎస్పీ గారే ప్రత్యక్ష సాక్షి. అటెంప్ట్ మర్డర్ కింద మళ్ళీ నీకు 7 ఏళ్ల శిక్ష పడుతుంది. శిక్ష తప్పించుకోవటానికి ఇప్పుడు నా వెనక ఎవరున్నారో నీకు తెలియదు. వాళ్ళ అండ నాకుండగా నువ్వు నాకు అడ్డు రాలేవు. బయటకు వస్తాను. వాడి 3 పిల్లల్ని, నిన్ను నా కుటుంబం కోసం బలిస్తాను. దమ్ముంటే కాపాడుకో. ఎవరు ఎవరిని బలిస్తారో వాడే నిర్ణయిస్తాడు. ఆవిడతో మీరు ఇంట్లో ఉంటే పావులు పుట్ట పక్కన పడుకున్నట్టే స్వాతి. ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నావు. మా అక్క అలాంటిది కాదు. కాదేంటి? నాన్నని చంపింది ఆవిడే అని ఆ కేశవరాయుడు చెప్తుంటే కాదని ఖండించలేదుగా. ఎందుకైనా మంచిది మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను. మళ్ళీ నేను చెప్పేంత వరకు ఎవరు కాలేజ్కి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే ఏమవుతుంది? నో క్వశ్చన్స్. వినడం తప్ప అడగడం వద్దు. బయటికి ఎవరు కదలొద్దు. శంకర్, అమ్మా, ఎవరన్నా బయట నుంచి లోపలికి వస్తే గుండెల్లో కాల్చండి. లోపల నుంచి ఎవరన్నా బయటికి వెడితే కాళ్ళ మీద కాల్చండి. అన్నయ్య, పోలీసులు వచ్చారు. మనం పారిపోవడానికి ఇదే మంచి ఛాన్స్. ఆగరా, అరెస్ట్ చేస్తారేమో చూద్దాం. నా వాంగ్మూలం స్టేషన్లోనే ఇచ్చాను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను వచ్చింది నువ్వు పెట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు వివరాలు రాసుకోవడానికి కాదమ్మా. గతంలో నీ ఒంటికి పూసుకున్న రక్తం తాలూకు రహస్యాలు రాబట్టడానికి, నువ్వు చంపిన ఆనందరాయుడు కేసు తిరగదొడ్డానికి. ఆనందరాయుడు గారిని నేను చంపానా అని ఆ కేశవరాయుడు నువ్విచ్చినట్టే వాంగ్మూలం ఇచ్చాడు. ఒక క్రిమినల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంతో సొసైటీలో గౌరవంగా బతుకుతున్నాను. ఎలా అరెస్ట్ చేస్తావు? గౌరవమా? నీ బతుకంతా ఆ కేశవరాయుడు చెప్పాడే నువ్వు వాళ్ళ నాన్న ఉంచుకున్న దానివని. ఆస్తి కాజేయడానికి ఆనందరాయుడిని చంపావని, సిగ్గు లేకుండా ఆయన పిల్లలతోనే అక్క అనిపించుకుంటున్నావని. ఆ కేసును తిరగదోడింది ఎవరు చెప్పు. నాకు తెలీదు. తెలీదు? తెలీదు. తెలీదు? తెలీదు? కొట్టద్దు.
పోనీ కేశవరాయుడు పెరోల్ మీద బయటకు రావడానికి కారణం ఎవరు? నాకు తెలీదు. చెప్పు. తెలీదు. చెప్తావా లేదా? ఆ? చెప్పు. అబద్ధాన్ని అంత తొందరగా ఒప్పుకున్నావు. నిజం చెప్పడానికి అంత లేట్ ఎందుకురా? చెప్పు. చెప్పకపోయావు ఇక్కడే చేస్తావు. చెప్పు. 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 చెప్పురా. చెప్పు. చెప్పు. చెప్తాను. చెప్పు. కేశవరాయని పేరోల మీద విడిపించింది మాధవరావు. దింపండి. తీసుకెళ్లి జీప్లో పడేయండి. చస్తే శ్మశానానికి, బతికితే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఏమయ్యా ఎలా ఉంది? ఇలా ఉందండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎముకలు ఏమన్నా విరిగాయా? ఎక్స్రే కూడా దొరకకుండా మనం కొడతాం చూడండి, ఆ టైపులో కొట్టారండి. ఆవిడ అలా కొడుతుంటే మీరేం చేశారయ్యా? మోసుకొచ్చాం సార్. వెరీ గుడ్. ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారా? ఒక ఫ్యామిలీ కాదు సార్, 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి. ఎవరికి చెప్పాలో తెలియక. వెరీ గుడ్. అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అన్న ఇట్రా. ఏంట్రా? అమ్మో, పెద్ద ఆఫీసర్. బోల్డ్ మంది పోలీసులతో వచ్చారు. మొన్న ఆ ఎస్ఐని నీళ్లలో ముంచి కొట్టింది కదా, ఇప్పుడు ఈవిని తీసుకెళ్లి అలాగే కొట్టి టిట్ ఫర్ టాట్ అంటాడేమో. ఒరే మచ్చా, పిల్లికి పిల్లకి తేడా ఏంటి చెప్తే ఇద్దరా నీకు ఈ కోకనూరు ఇస్తాను. ఏంటి డైమండా? కాదురా, అంతకంటే విలువైందమ్మా. పిల్లి తెల్లైనా పాలు తాగుతుంది, పిల్ల తెల్లైతే పాలు ఇస్తుంది. ఇదే కోహినూర్ అంటే. అదే బాబు, ఈ మధ్య అసెంబ్లీలో కూడా బోర్డులు పెట్టి మరీ చెప్తున్నారు, హెల్మెట్లు వాడండి, ఎయిడ్స్ ను నిరోధించండి అని. అవును, పెడితే తప్పేంటి? హెల్మెట్ వాడకపోతే ఎయిడ్స్ వస్తున్నట్టు కదా. అయితే వాళ్ళకి ఎయిడ్స్ రాదనమాట. ఒరే, ఈ ట్యూబ్ లైట్ గాని మన గ్యాంగ్ లో ఎందుకు ఉంచారో తోచండి వేయండి. నన్ను బొమ్మన్నారు గానీ వాడు అప్పటి నుంచి అక్కడ నీరసంగా నుంచున్నాడు. వాడిని ఏమి అనరే? ఏమైందిరా వాడికి? 2 రోజుల నుంచి స్వాతి కాలేజీకి రావట్లేదు. ఎలా వస్తుంది బాబు? వాళ్ళ ఇంట్లో గొడవ జరిగిందంటే కాలేజ్ మార్పించేశారు. ఇంకా స్వాతి మీద ఆశలు వదులుకోవడం బెస్ట్. ఏంటి ఇంట్లోకి వచ్చేసావు? అందరూ ఉన్నారు. కాలేజీకి రావట్లేదేంటి? ఇంట్లో ఏదో గొడవ జరిగిందంటున్నారు, నిజమేనా? చెప్పు స్వాతి, మనం ప్రేమించుకున్న విషయం మీ వాళ్ళకి తెలిసిపోయిందా? స్వాతి, అమ్మా స్వాతి. అక్కదు, ఇటు ఇటు వెళ్ళు. ఓ మై గాడ్, ఇటు మంచి కిందకి వెళ్ళు. స్వాతి, స్వాతి, ఎక్కడున్నావే అరుస్తుంటే? ఏంటి చేజీ, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరూ లేరు చేజీ. వీళ్ళకి ఏళ్ళు వచ్చాయి కానీ అలవాట్లు మాత్రం పోవట్లేదు. బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అన్ని నేనే సర్దాలి ఈ ఇంట్లో. ఇది ఎక్కడో తగులుకుంది. తలుపేసుకోమ్మా. తొందరగా వెళ్ళు. నీకు తొందరగా వెళ్ళు. మా జేజ చూసిందంటే అది కూడా ఊడితీస్తుంది. వెళ్ళు, వెళ్ళమంటే వెళ్ళు. నువ్వా? ఎంత ధైర్యం రా మా ఇంటికి రావడానికి?
ఎందుకు వచ్చావు? రేయ్, ఎందుకు వచ్చావు చెప్పరా? శ్రీధర్ ఆగు. నువ్వు ఇచ్చిన అలసి ఎంతవరకు వచ్చిందో చూసావా? ఒకసారి వాడిని కొట్టినప్పుడు నీ కారణం చెప్పలేదని తెగ ఫీల్ అయిపోయావు భోజనం మానేసి. ఇప్పుడు కారణం తెలిసిందిగా, వీడిని కొట్టాలా చంపాలా? నువ్వు వెళ్ళిపో బాబు. ఐఎమ్ సారీ అండి. మళ్ళీ భోజనం మానేస్తారా? వద్దొద్దు మానేకండి. మీరు భోజనం మానేసే కార్యక్రమం పెట్టుకుంటే మేము రోజు వాడిని తనాల్సి ఉంటుంది. ఎప్పుడు తాము చేసింది కరెక్ట్ అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పినా అర్థం కాదు. వాగడానికి దండగా పద. థ్యాంక్స్ మావయ్య, చాలా థ్యాంక్స్. నువ్వు ఒప్పుకుంటావు అనుకోలేదు. నాకు నిజంగా నీ కాళ్ళు పట్టుకోవాలనుంది. మీరు ఒకసారి ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అక్క, ఈ ఇంట్లో నేనే పెద్దాన్ని, కానీ ఇంతవరకు నేనేం చేయలేదు. నువ్వే నా పెళ్లి చేసి నన్ను పెద్దాన్ని చేసావు. అందుకే నా చెల్లి చేసిన తప్పు నేనే సర్దిద్దాలనుకున్నాను. ఈ పరిస్థితుల్లో నువ్వైతే ఏం చేస్తావని ఆలోచించాను. మన ఇంట్లో అల్లరైన స్వాతికి వెంటనే గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేయాలని చూస్తావు. ఇదంతా తెలిసినా పెళ్లి చేసుకునే అబ్బాయి కోసం వెతుకుతావు. అదే నేను చేశాను. ఎప్పటికైనా ఇవన్నీ చూసుకోవాల్సింది నేనేగా. అక్కుండగా నీ పెత్తనం ఏమిట్రా? పోనీ అక్క వెళ్ళిపోయిన తర్వాతే తీసుకుంటానులే. ఎప్పటికైనా అక్క బయటకు వెళ్ళిపోవాల్సిందేగా. అందుకే ఇప్పటి నుంచే నేర్చుకుంటున్నాను. ఆగు. ఇట్రా. ఎవరు నువ్వు? నేను స్వాతి క్లాస్మేట్ అండి. ఇక్కడేంటి పని? అనిల్ ఫ్రెండ్నండి. అయితే అది అది చేతి నాకేం తెలియదండి. స్వాతికి ఇవ్వమని అనిల్ ఇస్తే ఈ లెటర్ తెచ్చానండి. నువ్వెళ్ళు. ప్రిన్సిపల్ కొడుకు నీకు లెటర్ ఇమ్మని అతని ఫ్రెండ్కి ఇచ్చి పంపించాడు. తీసుకో తీసుకో. బయటికి చదువు. బయటికి చదువు. ప్రియమైన స్వాతికి మనమిద్దరం ఒకరు లేనిదే ఒకరు బతకలేమని నీకు తెలుసు. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకుని చచ్చిన శవంలా బతకడం కంటే నచ్చిన వాడితో వెళ్ళిపోవడం మంచిది. రేపు 11 గంటలకు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తుంటాను. నువ్వు వచ్చే దొరికిన బండెక్కి వీళ్ళందరికీ దూరంగా వెళ్ళి హాయిగా బతుకుదాం అని రాశాడు. ఈ ఉత్తరం నా చేతిలో పడకుండా నీ చేతిలో పడుంటే ఏం చేసి ఉండదానివి? భయపడకు, చెప్పు. వెళ్ళేదాన్ని. వెళ్ళిపో. అక్క అక్క, నేను తప్పు చేశానని మళ్ళీ నువ్వు నా కాళ్ళ మీద పడకూడదు. వెళ్ళు. వెళ్ళు.
క్షమించండి. స్వాతి పెళ్లి నా చేతుల మీదుగా చేయలేకపోయాను. తను ఎక్కడున్నా సుఖంగా ఉండాలని ఆశీర్వదించండి. కూర్చోండి. ఏం లేదమ్మా, పెళ్ళైతే నిశ్చయమైంది గాని అమ్మాయికి మీరేమిస్తున్నారో మేము అడగలేదు, మీరు చెప్పలేదు. రేపు పెళ్లి పందిట్లో బాగోదు కదా అని కట్న కానుకలు ఇక్కడే మాట్లాడుకొని కళ్యాణ మండపానికి బయలుదేరదామని వచ్చాం. ఇంటికి పెద్దవాడు, ముందుండి పెద్దరికంతో సంబంధాన్ని ఒప్పించినవాడు. స్వాతికి స్వయాన అన్నయ్య. వాడిని అడగండి ఏమిచ్చుకుంటాడో. అదేమిటి, నీకు స్వాతికి ఏం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు? సంబంధం లేకపోవడం ఏమిటే? ఇందిరమ్మ మనసు తెలిసే మాట్లాడుతున్నావా? చెల్లెలు నొట్టి చేతులతో పంపదో. మా శ్రీధర్ ఇష్టపడ్డాడనే కదా మీ నీలమైన ఒట్టి చేతులతో ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీ మధు కూడా ఇష్టపడే స్వాతిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఒట్టి చేతుల్లో పంపిస్తే బాగోదు కదా, అందుకే చేతులు గోరింటాకు పెట్టి పంపిస్తాను. బాయ్ మమ్మీ. ఇందిరా, నీ చెల్లెలు అల్లరైందని తెలిసి కూడా చేయి జారిపోయిన సామిళ్ళు వేలం పాట మా చేతికి వస్తాయనే కదా ఈ పెళ్లి కొప్పుకున్నావు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? దూరంగా దూరంగా తుపాకులు దూరంగా పెట్టండి. మనం ఎవరింటికి వస్తున్నావు తెలుసు కదా. అయ్యా, తమరు ఎక్కడున్నారా? మీకోసం నేను కళ్యాణ మండపానికి వెళ్ళి వస్తున్నానండి. నేను ఎంత బిజో తమకు తెలుసు కదా. 6 నెలల క్రితమే నా ప్రోగ్రామ్స్ అన్ని కంప్యూటర్ లో ఫీడ్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఏమైందయ్యా పంతులు? పెళ్లి రేపు కదా. అవడానికి ఏముందండి నా శార్థం. ఎవరో ఆడలేడీస్ నా సెల్ ఫోన్ కు ఫోన్ చేసి అమ్మాయి లేచిపోయిందని చెప్పారండి. మీరు ఇక్కడ చావండి. అయితే పెళ్లి కూడా జరగదని చెప్పారా? ఓసారి స్వాతిని పిలుస్తారా? పిలవటానికి అది ఉంటేగా. ఎక్కడికి వెళ్ళింది? అరే బీ రెడీ. ఆవిడ ఆన్సర్ చెప్పగానే యాక్షన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళని చేయడానికి సార్ కాదు, మనం పారిపోవటానికి. అమ్మా, ఇహ నేను సెలవు తీసుకుంటాను. అమ్మాయి ఉంటే నా సెల్లు కొట్టండి, లేకపోతే మీలో మీరే కొట్టుకోండి. అదనరా. అతను చెప్పింది నిజమేనా? లేచిపోయింది. అది లేచిపోతుంటే చూస్తూ ఊరుకున్నారా? చూస్తూ ఊరుకోలేదురా. ఎలా బతుకుతావమ్మా అని డబ్బులు ఇచ్చి పంపించాను. రిజిస్టర్ ఒప్పుకోడేమోనని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చి పంపించాను. పెళ్లికి ముందు మా కాబోయే కూడా లేచిపోయిందంటే మా పరువు ఏం కావాలి? పెళ్లిగాని ఒక ఆడపిల్ల రూమ్ లోంచి ఒంటి మీద ప్యాంట్ లేకుండా కుర్రాడు బయట పరిగెత్తుకొస్తే ఆ పిల్లని మీ కోడలుగా చేసుకోవడానికి మీరు ఒప్పుకున్నారే, అప్పుడేమైంది మీ ఇంటి పరువు? రేపు పెళ్లి పెట్టుకుని ఇవాళ కట్నం మాట్లాడడానికి వచ్చారే, ఇదా మీ ఇంటి పరువు? నీకు ఇష్టం లేకపోతే నేను ఈ పెళ్లి ప్రపోజ్ చేసినప్పుడే ఆపాల్సింది. నువ్వు పెళ్లి చేస్తానన్నావు, సరే అన్నాను. తను లేచిపోతానన్నా కూడా సరే అన్నాను. ఇందులో తప్పే ఉందిరా. నీలవేణి, విన్నావుగా? ఇలాంటి ఆడదొన్నిట్లో నువ్వుంటే నీ మీద కూడా మచ్చబడుతుంది. రా వెళ్దాం. రావే. ఆగు నీలవేణి, నీకు అక్కర్లేని ఇల్లు నాకు అక్కర్లేదు. అన్నయ్య ఆగు, నేను వస్తున్నాను. నువ్వు నీ మొగుడు నీ కొడుకు హ్యాపీగా ఉండండి. అమ్మా ఇందిరా, ఆ కేశవరాయుడు విడుదలైతే వీళ్ళకు దిక్కెవరమ్మా? వాడు పిల్లల్ని చంపేస్తాడమ్మా. అయ్యా, మీరు వస్తున్నారని యాటనేశానయ్యా. తినండి అయ్యా. ఈ రోజు నా తమ్ముడు నా కొడుకులిద్దరూ చచ్చిన రోజు. అన్నం తిన్నాం, వాళ్లకు పెట్టిన పిండాలు తింటాను.
వాడి బిడ్డలకు కూడా పిండాలు పెట్టించాలని మీ నాయన కొండప్పను మొక్కి ఒక్కొక్క ముద్ద తిను. ప్రజలారా అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు మన ఎంపీ కొండప్పరాయుడు గారికి జరగబోయేది అశీతి మహోత్సవం. అశీతి మహోత్సవం ఏమిటబ్బా అని ఆశ్చర్యపోతున్నట్టున్నారు. 60 సంవత్సరాలు వస్తే జరిగేది షష్ఠి పూర్తి మహోత్సవం, 80 సంవత్సరాలు వచ్చాక జరిగేది అశీతి మహోత్సవం. ఇప్పుడు మన కొండప్పరాయుడు గారికి జరగబోయేది అశీతి మహోత్సవం. ఈ సందర్భంగా వీరి పాదాలు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నటువంటి కుమారులు 100 సంవత్సరాలు దివ్యమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి శాస్త్రం ఘోషిస్తోంది. మేము కూడా చల్లుకోవచ్చండి? ఎవరా చచ్చు ప్రశ్న వేసింది? చల్లుకోవచ్చురా ఏమిటి? ఆయన పాదాలు కడిగిన నీళ్లు కాదు చల్లుకోవాల్సింది. నీ పాదాలు కడిగిన నీళ్ళే నీ నెత్తం చల్లుకో. ఉంటే ఉంటావు, పోతే పోతావు. అప్రాచ్యవధవా కూర్చో. అయ్యా కేశవరాయుడు గారు, తమరు తమ సహోదరుడు చంద్రాయుడు గారు ఇలా దయచేయండి. రండి. ఎంత అదృష్టం! సమయానికి ఆనందరాయుడు గారు కూడా వస్తున్నారు. ఆ కుమారుడు కాళ్ళు గడకుండా అశీతి మహోత్సవం ఏంటి నా పొందనుకున్నాను. పంతులు తల తెగిపోద్ది. ఆనందరాయుడు ఇక్కడ అడుగు పెట్టాడంటే ఇప్పుడు జరిగేది అశీతి మహోత్సవం కాదు, మారణ హోమం. కేశవ, వాడు నా కొడుకే కదా. లేమ్మ ఆయన పక్క నుంచి. ఇంకో దాన్ని ఆయన ఉంచుకున్నా నువ్వు భరించావమ్మా. కానీ దాని కొడుకుని తీసుకొచ్చి నీ కాళ్ళు కడిగిస్తే నీ కన్న బిడ్డలుగా మేము ఒప్పుకోం. కేశవరాయుడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మా అమ్మని ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మీ అమ్మని బలవంతంగా అంటగట్టారు. మరొక్కసారి మా అమ్మని ఉంచుకున్నది అంటే మర్యాద దక్కదు. ఏంట్రా నువ్వు నాకు ఇచ్చేది మర్యాద? రై తీండ్రా బాంబులో. అయ్యా, ఇది శుభకార్యం. ఇక్కడ రక్తపాతం జరిగితే ఎన్ని శవాలు లేచినా పర్వాలేదు, ఎన్ని శరీరాలు ముక్కలైనా లెక్కలేదు. కేశవ, నా మాట విను. నాయనా నువ్వు ఉండు. రై నాయన్ని లోపల తీసుకోండి రా. తీసుకెళ్ళండి రా. రేయ్ తీయండ్రా వేటగొడవాళ్ళు, నరికేయండి. కేశవరాయుడు గారు తొందరపడకండి, ఆయన్ని నేను పంపిస్తాను. ఆనందరాయుడు గారు నా మాట వినండి, దయచేసి మీరు వెళ్ళిపోండి. కొడుకులు ఇద్దరు కొట్టుకోవడం చూడలేక కన్ను మూసినట్టున్నాడు పెద్ద ఆయన. ఆనందరాయుడు గారు, పెద్దాయన బతికున్నంత వరకు ఎవరూ బరి తెగించలేదు, కానీ ఇప్పుడు ఎంతకైనా తెగిస్తారు. మీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను. ఈ పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. బయలుదేరండి ప్లీజ్. కమాన్. కేశవ, 80 ఏళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఉంటే వచ్చి మీ నాయన్ని పొట్టన పెట్టుకున్న ఆణ్ణి, ఆడి పిల్లల్ని నా పెనిమిటి దహనమయ్యేలోగానే వల్ల కాటికి పంపండి. అన్నా, నాయన పోయాడు, బై ఎలక్షన్ వస్తుంది. ఆడు ముందెళ్ళి సీటు కొట్టేయకుండా చూడాలి. ఏంటండి ఈ గొడవ? ఏంటా మా నాన్న చచ్చిపోతే ఖాళీ అయిన సీటుని ఆనందరాడికి ఇస్తారా? నరుకుతా. ఆయన కూడా మీ నాన్న కొడుకే కదండి, ఆయనకు మంచి పేరుంది, తప్పకుండా గెలుస్తాడు. అబ్బా ఏం కూసావరా? ఇది ఘోరం. పార్టీ ప్రెసిడెంటే కొడతారా? తేడా వస్తే హైకమాండ్ నే కొడతాను రా.
ఆ ఆనందరాయుడు నామినేషన్ ఎలా వేస్తాడో చూస్తాను. ఏరా పంతులు, పెళ్లికి ముహూర్తాలు పెట్టకుండా చావుకి మడ్డలకి ముహూర్తాలు పెడుతున్నావా? లేదు తల్లి, నామినేషన్స్ ముహూర్తం పెట్టా. రాహుకాలం వస్తుందో గంట ఆగి వెళ్ళండి అన్నాను. నా మాట వినకుండా బయలుదేరారు. ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. నన్ను క్షమించు తల్లి. థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ సార్. మీ ప్రాణాలు కాపాడడం నా బాధ్యత అని చెప్పి ప్రభుత్వం నన్ను అపాయింట్ చేసి నాకు జీతం ఇస్తోంది. జీతం మీద పనిచేసే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పకూడదు సార్. మిస్టర్ శరత్. ఎస్ మేడం. కేశవరాయుడు మీద కేసు ఫైల్ చేయండి. అతను నామినేషన్ లేకుండా ఆపుదాం. వద్దమ్మా, ఆయన ఒప్పుకోకపోయినా ఇద్దరం ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు. అతను నా అన్న. అతని మీద నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. టైం అవుతోంది, పదండి సార్. నామినేషన్ వేయడానికి వెళ్దాం ప్లీజ్. రేయ్, యాటం తిండ్రా. ఏందిరా అట్టా చూస్తా ఉండారు? పచ్చి మాంసం అట్టే తింటే పౌరుషం వస్తాదని ఈ ఆటని అట్టాగే తెప్పించిన. ఆడు గెలుస్తాడు గెలుస్తాడు అంటా ఉంటారు. ఎట్టారా భరించేది? ఉంచుకున్న దాని బిడ్డ కదా అని పేదోళ్ళందరూ ఆడిపక్కనే ఉన్నారు. ఓ పని చేయనా? ఏందది? ఆశీర్వదిస్తానని వెళ్ళి ఆడి నెత్తిన బాంబేసి ఆడితో పాటు నేను చచ్చిపోతా. వద్దమ్మా, పేదాళ్ల ఓట్లు ఓట్లుగా పడనిస్తేనే కదా ఆడు గెలిచేది. ఎలక్షన్ కోసం వచ్చిన ఆఫీసర్లందరినీ మన కోళ్ల ఫాములో తొంగో పెడతా. మనోళ్లే ఎలక్షన్ జరిపిస్తా. రేపు పంతుళ్ళు, రేపు ఎలక్షన్ జరిపించడానికి వచ్చిన ఆఫీసులు మీరే కదా? అవునండి. రండి, బండెక్కండి, మా బంగ్లాకి వెళ్దాం. మేము గవర్నమెంట్ డ్యూటీ మీద వచ్చాం, భోజనానికి ఎక్కడికి రాకూడదు. నిన్నెవడు భోజనానికి పిలిచాడ్రా? నోరు మూసుకొని వచ్చి బండెక్కు. రేపు సాయంత్రం దాకా మీరు మా బంగ్లాలో ఉంటారు. మీకు బదులు మా మనుషులు డ్యూటీ చేస్తారు, తెలిసిందా? 4ింటికి వచ్చి బాక్సులు సీల్ చేసి సంతకం పెడితే మీ పనులు అయిపోతాయి. మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత పనులు మేము చూసుకుంటాం. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయండి. చేయకపోతే మీ ప్రాణాలు పోతాయి. బాబాయ్ చూడండి, మాకు మీ మీద ఎటువంటి పగా లేదు. మా అవసరం కోసం మిమ్మల్ని దాచిపెడుతున్నాం అంతే. మీలో ఎవరైనా పారిపోవాలని చూసినా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని చూసినా మీ పెళ్లాల తాలిబొట్లు వల్లకాటిలో తాకట్టు పెట్టినట్టే. అర్థమైందా? రై, వీళ్ళని తీసుకురండి రా. చూసారా కలెక్టర్ గారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ని, ఎలక్షన్ ఆఫీసర్ని లోపల దాచిపెట్టారు.
మేమెవరిని దాచిపెట్టలేదు, వాళ్ళంతా మా బంధువులు. మిస్టర్ కేశవరాయుడు, 8 గంటల లోపు వీళ్ళు డ్యూటీకి వెళ్ళకపోతే ఎలక్షన్స్ జరగవు. ఏయ్, నువ్వు తుపాకీతో ఆడి ప్రాణాలు కాపాడటానికి వచ్చిందానివి. లా అండ్ ఆర్డర్ గురించి నీకెందుకు? ఏయ్, భాష జాగ్రత్త, బాడీ బద్దలైపోద్ది. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే హక్కుంది. ఆ హక్కుని భారత రాజ్యాంగం ఇచ్చింది. కలెక్టర్ గారు, మీకు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ కూడా ఉన్నాయి. దయచేసి ఆ డోర్ ఓపెన్ చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి ప్లీజ్ సార్. ఎలక్షన్ జరిపించడానికి వచ్చిన ఆఫీసర్స్ ని ఇలా బంధించడం ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించినట్టే. మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేస్తాను. ఓకే, ఓపెన్ ది డోర్స్. సార్, మేమంతా ఎలక్షన్ డ్యూటీ కోసం వచ్చిన ఉద్యోగస్తులం అండి. కదిలితే చంపేస్తామని రాత్రి నుంచి మమ్మల్ని ఇక్కడ బంధించారు సార్. ఐసి, మీకేం భయం లేదు. మీరు ధైర్యంగా వెళ్ళి మీ డ్యూటీలు చేయండి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఆనందరాయుడు గారు తన సమీప ప్రత్యర్థి కేశవరాయుడు గారి మీద 3400 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇన్ని సంవత్సరాలుగా నా పెనివిటి ఏ కుర్చీలో కూర్చున్నాడో ఆ కుర్చీలో ఆడు కూర్చుంటాడన్నమాట. కేశవ, ఆడు ఢిల్లీ బండెక్కిలోగా నన్ను సంపేయండి. అమ్మా, నువ్వెందుకు చావాలి? అన్నా, నీ తమ్ముడు నేనున్నాను, నీ కొడుకులు వాళ్ళిద్దరూ ఉన్నారు. ఏం చెయ్యాలో చెప్పన్నా. ఆయన చెప్పేదేం చిన్నాయన? ఆడి తల అడ్డంగా నరికి నాయనమ్మ పాదాల మీద పడేద్దాం. అవును, మనం జైలుకు పోయినా పర్వాలేదు, నాయన పార్లమెంట్కి వెళ్ళాలా. పదండి అన్నా. పిల్లలు వస్తున్నారంటమ్మా, కొంచెం నువ్వే స్టేషన్కి వెళ్ళి తీసుకురావాలి. వాళ్ళని ఇప్పుడెందుకు సార్ రమ్మన్నారు? వాళ్ళు నాతో ఢిల్లీకి వస్తా ఉన్నారు. కానీ ఈ పరిస్థితిలో మిమ్మల్ని వదిలేయడం. ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు, వేల మంది అనుచరులు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళమ్మా. ఓకే, వెళ్ళిరామ్మా. శరత్, టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ పరిస్థితుల్లో ఆనందరాయుని వదిలి రావడం అంత మంచిది కాదు. రైల్వే స్టేషన్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఏర్పాటు నేను చేస్తాను. ముందు నువ్వు అక్కడికి వెళ్ళమ్మా. ఓకే సార్.
హాస్పిటల్కి వెళ్దాం పదండి సార్ రండి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నేను బతకనమ్మా. ఆ కేశవరాయుడు నాగుపాము జాడ తెలుసుకుని వస్తాడు. నా మూలంగా నువ్వు చచ్చిపోతావమ్మా. నువ్వు చనిపోతే నా పిల్లల్ని కాపాడేవాళ్ళు ఉండరు. నువ్వు బతికి నా బిడ్డల్ని నీ బిడ్డలుగా చూసుకోమ్మా. నా గురించి మీరు ఆలోచించకండి. మీ ప్రాణాలు కాపాడమే నాకు కర్తవ్యం. పదండి సార్, ప్లీజ్ రండి. ఆ దుర్మార్గుడు వచ్చేస్తాడు. వాడి చేతిలో నేను చనిపోయానని చరిత్ర చెప్పుకోకూడదమ్మా. నన్ను తగలబెట్టయ్యమ్మా. వెళదాం రండి సార్. వద్దమ్మా, నా మాట వినమ్మా. నా బిడ్డల్ని అనాథల్ని చెయ్యకు. అమ్మా ఇందిరా, నన్ను క్షమించమ్మా. నేను బతికుండగా నువ్వు వదిలి వెళ్ళవని చచ్చిపోయినట్టు నిన్ను నమ్మించానమ్మా. ఏ చేతులతో నాకు దహన సంస్కారాలు చేశావో అదే చేతులతో నా బిడ్డల్ని కాపాడు తల్లి.
కేశవరాయుడు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏయ్, నేను కొండప్ప కొడుకుని అన్నమాట ప్రకారం వాడిని చంపాను. జైలు నుండి బయటకు వచ్చాక ఆడి బిడ్డల్ని చంపుతా. ఎక్కడ నా బిడ్డలు నేల కూలారో ఆ గడ్డ మీదే చంపుతా. అది నీ కళ్ళ ముందే చంపుతా. అది నా తమ్ముణ్ణి నా కొడుకులిద్దరిని చంపింది. దానికి లేదా శిక్ష? ఇడియట్! ఎవరిని కాపాడడానికి నేను నియమించబడ్డానో ఆయన ప్రాణాలు కాపాడడం కోసం ఎంతమందినైనా చంపొచ్చు. ఐ హావ్ లైసెన్స్ టు కిల్. డిడ్ యు అండర్స్టాండ్? నిజానికి వాడితో నా డ్యూటీ పూర్తయిపోయింది. కానీ ఆయన్ని కాపాడలేకపోయినందుకు జీవితాంతం జీతం లేని పని మనిషిలాగా ఆయన ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తాను. వాళ్ళ జోలికి వచ్చావో లైసెన్స్ లేకపోయినా చంపేస్తాను. ఈ రోజుతో మీ శిక్షాకాలం పూర్తయింది. ఇప్పుడు మీరు ఖైదీ కాదు, అటెంప్ట్ టు మర్డర్ కేసులో ముద్దాయి మాత్రమే. ఆ కేసు ప్రూవ్ కాకపోతే మీరు కోర్టు నుంచే ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలాగే, సరే, నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు నాన్న. మళ్ళీ మాట్లాడదాం. స్వాతి లేచిపోయింది. నాతో పాటు వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు ఆ ఇంటికి వాళ్ళ ఆస్తికి ఇందిరమ్మ వారసురాలైపోతుంది కదా నాన్న. మిమ్మల్ని తీసుకొచ్చింది ఇంట్లో ఉంచుకోవడానికి కాదమ్మా. గుళ్ళో ఒక రాత్రి నిద్ర చేస్తే పుణ్యం వస్తుంది. ఈ ఇంట్లో ఒక రాత్రి నిద్ర చేస్తే పాపం చేయడానికి ఆలోచన వస్తుంది. అంటే ఇది విషమమ్మా. ఆ ఇంట్లో ఇవ్వలేను కదా, అందుకే మన ఇంటికి తీసుకొచ్చిస్తున్నాను. రేపు ఆ ఇంటికి వెళ్తున్నావు. ఇదిచ్చి ఎలా చంపాలో నా రక్తం పంచుకు పుట్టిన నీకు వేరే చెప్పక్కర్లేదనుకుంటాను. పండగ రోజు కూడా చీకటి పడేదాకా ఆటలేమిట్రా? వెళ్ళి స్నానం చేయి. జేజీ, అదేమిటమ్మా ఈ రోజు మీ ఇంట్లో ఉండకుండా ఇలా వచ్చావే? ఇది నా ఇల్లు కాదా జేజీ? నేను పండుగ ఇక్కడ జరుపుకోకూడదా? నా ఉద్దేశం అది కాదమ్మా. పండక్కి పుట్టింటికని వెళ్ళిన దానివి తిరిగొచ్చావే అని అడిగాను తప్ప నువ్వు రావడం మాకు సంతోషమేగా. జేజీ, ఇవాళ మీ అందరికీ నా చేతులతో పాయసం చేసి పెడతాను. నిజంగా? నా తల్లే, విన్నావా ఇందిరా? లోపలికి వెళ్ళమ్మా. దా. వీరన్నా, ఏం కావాలమ్మా? ఇవాళ వంట నేను చేస్తాను. మీరెళ్ళి వేరే పనులు చూసుకోండి. అలాగేనమ్మా. అమ్మా నీలు, నీకు ఫోను. త్వరగా రామ్మా. వస్తున్నా. వదినా, పాయసం తీసుకో. హడావిడిగా చేశాను. అన్నీ కుదిరాయో లేదో. నువ్వు ఎలా చేసినా బానే ఉంటుందమ్మా. నీలు,
నువ్వు వస్తావో రావో తెలియక నీకోసం కొత్త బట్టలు కొనలేదు, ఏమనుకోవద్దు. చాలా బాగుంది పాయసం, నువ్వు తిను. ఏంటండి ఇది? ఆవిడ చేత్తో పాయసం ఇచ్చినా మనకి పాయసంతో సమానం. దా వెళ్దాం. అమ్మా ఇంద్ర, అమ్మా ఇంద్ర, ఏమైందమ్మా? అమ్మా చేచి చేచి నాకెందుకో భయంగా ఉంది. అమ్మ డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్తాం. అయ్యో భగవంతురా, పట్రా నాయనా, రామ్మా. అమ్మా అమ్మా ఇంద్ర, అమ్మా ఇంద్ర, కళ్ళు తెరవమ్మా. అమ్మా ఒరే నాయనా, తొందరగా పోనీరా. అమ్మా అమ్మా ఇంద్ర, కళ్ళు తెరువు తల్లి. యువరానర్, యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీ కేశవరాయుడు పెరోల్ మీద వచ్చి తనపై హత్యా ప్రయత్నం చేశాడని శ్రీమతి ఇందిరమ్మ కేసు పెట్టింది. వారి కోర్టుకు వచ్చిందా? రాలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉంది యువరానర్. ఆవిడ విషప్రయోగానికి గురైంది. దానికి కారణం కేశవరాయుడు అని చెప్పిందా? లేదు యువరానర్, ఫుడ్ పాయిజన్ వల్ల అని చెప్పింది. ఈ కేసులో కేశవరాయుడే చంపబోయాడని చెప్పడానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎస్ యువరానర్, ఆ గుడి దగ్గర ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్.
ఇందిరమ్మను చంపడానికి ఆ ముద్దాయి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో వచ్చి హత్యా ప్రయత్నం చేశారని ఇందిరమ్మ కంప్లైంట్ ఇచ్చారు. అది నిజమేనా? కాదు. ఆయన వచ్చి దాన్ని నమ్మకండి, అది మీ నాన్నను చంపిన హంతకురాలు, నేను మీ పెదనాన్నను అని చెప్తుంటే ఇందిరమ్మ రెచ్చిపోయి ఆయన చంపబోయింది. ఆత్మరక్షణ కోసం తిరగబడిన కేశవరాయని చూసి ఈ ఎస్పీ గారు అపోహపడి అరెస్ట్ చేశారు. మీరేమంటారు ఎస్పీ గారు? యువర్ ఆనర్, హాస్పిటల్లో ఉన్న ఇందిరమ్మ కోలుకుని కోర్టుకు వచ్చే వరకు ఈ కేసును వాయిదా వేయటం మంచిదని నా ఉద్దేశం. కేసు వాయిదా ఎందుకు? తనను చంపబోయాడనే కదా ఇందిరమ్మ కేసు పెట్టింది. అయినా కోర్టుకొచ్చి మాట మార్చారు కదా. యువర్ ఆనర్, ఏ కేశవరాయుడు రిలీజ్ అయితే తన తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ప్రాణభయం ఉందని ఇందిరమ్మ ఇన్ని సంవత్సరాలుగా కంగారు పడుతోందో వాళ్లే అమాయకంగా అతని ఉచ్చులో బిగుసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని జాలిగా ఉంది. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. ఇప్పటి కేసు ఇందిరమ్మను కేశవరాయుడు చంపబోయాడా లేదా అనేదే కానీ రేపు ఈ పిల్లలకి అతను ఏదన్నా నష్టం చేస్తాడా లేదా అనేది కాదు. అయినా తమ్ముళ్ళు అంటారేమిటైనా? ఏమయ్యా, ఆవిడ మీ అక్కగారా? ఆవిడ మా నాన్న కూతురు కాదు, మా పెదనాన్న కూతురు కాదు. మరి ఆవిడ మా అక్క ఎలా అవుతుంది? అలా పిలిపించుకునేది. సార్, మేము వెళ్ళేసరికి ఇందిరమ్మ కేశవరాయుడు ఇద్దరు ఒకే కత్తి పిడికలు పట్టుకొని ఉన్నారు. ఎవరు ఎవరిని చంపబోతున్నారో, ఎవరు ఆత్మరక్షణ చేసుకుంటున్నారో అర్థం కాలేదు. ఈ కేసు పూర్వాపరాలు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట కేశవరాయుడు హత్యా ప్రయత్నం చేయలేదని, కేవలం సంఘటనా స్థలంలో ఆత్మరక్షణకే ప్రయత్నించాడని అర్థమవుతోంది. కనుక కేశవరాయుడిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయుటకు ఆదేశించడమైనది. ఇందిరమ్మ గారు, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి ఇది? ఇప్పుడిప్పుడే తను రికవర్ అవుతుంది. అవతల కొంపలు మునిగిపోతున్నాయండి, తర్వాత ఏమనుకున్నా లాభం లేదు. అది కదండి. ఏమిటి లాయర్ గారు, ఏమైంది? అది చిన్న విషయం, నేను మాట్లాడతాను. లాయర్ గారు ఏదో ముఖ్యమైన విషయం అంటున్నారు కదా. ఏం లేదు, నేను చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మీరు తీసుకెళ్ళండి. అది కాదు, లాయర్ గారిని చెప్పనివ్వండి. జడ్జి గారు జడ్జిమెంట్ చెప్పారమ్మా. మన వాళ్ళు కోర్టులో మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. జడ్జిమెంట్ మనకు వ్యతిరేకంగా వచ్చింది. ఆ కేశవరాయుడు పిల్లల్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయాడు. ఇందిరా, ఎక్కడికి? పిల్లల్ని కాపాడడానికి. ఈ పరిస్థితుల్లోనా? ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళని కాపాడడం నా డ్యూటీ. నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళకి ఏ ఆపద రాకూడదు. దయచేసి నన్ను వెళ్ళమండి. ఇందిరా, ఆగు, నా మాట విను. నాకేం కాదు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ప్లీజ్. ఇందిరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళ కోసం పరిగెడుతున్నావు. వాళ్ళ వల్ల నీకు కనబడిన శాశ్వతంగా దూరం చేస్తున్నావు తెలుసా? అవునమ్మా, చిన్నప్పుడు పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును ఇలాగే చూపించాను. ఆ బిడ్డ ఇప్పుడు బూడిదైపోయాడమ్మా. అన్నం కలుపుకొని వచ్చానమ్మా.
మీరు నా పెళ్లి చేశారు. మీలో దేవతలు చూడలేకపోయినా కానీ మీకు విషం పెట్టింది మాత్రం నేను కాదు. నాకు తెలుసమ్మా, శ్రీధరని తెలుసుకోలేనంత మూర్ఖురాలను కాను. నీకోసం కాకపోయినా పెద్ద ఆయనకి ఇచ్చిన మాట కోసమైనా కాపాడతాను. వదినా, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చాం. 12 ఏళ్ల క్రితం నా కొడుకుల రక్తంతో తడిసిన నేలరా ఇది. ఏంట్రా, చచ్చిపోతామన్న భయమా? చావుకు భయపడటం లేదు. తల్లిలా పెంచిన అక్కను మోసం చేసినందుకు బాధపడుతున్నాను.
మా నాన్న మాకు కాపలాగా కుక్కను పెట్టుంటే బావుండేది, పెద్ద పులిని పెట్టాడు అని ఎప్పుడు బాధపడుతూ ఉండేవాళ్ళు. కుక్కైతే విశ్వాసం చూపించేదే, కానీ మిమ్మల్ని కాపాడగలిగేది కాదు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? అక్క, ఇన్నాళ్ళు మమ్మల్ని నీ మనసులో పెట్టుకు చూసుకున్నావు. ఇప్పుడు కనీసం నీ కాళ్ళ దగ్గరైనా ఉండనివ్వు. మమ్మల్ని క్షమించక. తప్పు లేవండి. తప్పే ఉందమ్మా, వాళ్ళు నీ కాళ్ళు కడగాలి. అవునమ్మా, వాళ్ళు నిన్ను అనుమానించారు, అవమానించారు, చివరికి విషయం కూడా పెట్టారు. వీళ్ళ నాన్న కాపలాగా నువ్వు కాకుండా వేరే ఎవరొచ్చినా వాళ్ళ నాన్న పోయిన రోజునే వేరే చోటికి డ్యూటీకి వెళ్ళిపోయి ఉండేవారమ్మా. కానీ నువ్వు ఇక్కడ జీతబత్యాలు లేకుండా డ్యూటీ చేశావు. నా బిడ్డకు నువ్వు అమ్మవైతే నీ బిడ్డకు నేను యముణ్ణయ్యానమ్మా. నాలాంటి వాడు బయట ఉండకూడదు, ఇలాంటి వాడు బ్రతికుండకూడదు. నేను ఎలాగో జైలుకి వెళ్తాను. ఈ చేతులతో ఎన్నో పాపాలు చేశాను. ఇదొక్కటేనమ్మా నేను చేసిన పుణ్యం. ఆ బిడ్డలతో పాటు నా బిడ్డలకు కూడా అండగా ఉండమ్మా. ఆ కుటుంబం, నీ కుటుంబం సర్వనాశనం అయిపోవడానికి కారణం నువ్వు. చావు మనిషి కళ్ళు తెరిపించాలి గాని కళ్ళు మండించకూడదు. ఇప్పటికైనా నువ్వు మనిషివై వీళ్ళు నీ మనోళ్ళను అనుకుంటే నీ కుటుంబం బాగుంటుంది, ఈ ఊరు బాగుంటుంది.